ఎస్ డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అని నేను విఘ్నేశ్వర్. ఈ వీడియోలో అగైన్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉన్నారు. ఏమని? సనిజ్ కంపెనీ ఇప్పుడు 81 కాదు 91% పేఅవుట్ షేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకే కంపెనీ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 1 అంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న ఒక కంపెనీ. ఈరోజు నాట్ ఓన్లీ ఇండియా, మన ఏపీ తెలంగాణలో కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఒక కంపెనీ అనమాట. చాలామంది చూపు ఈరోజు సనేజ్ వైపు మాత్రమే ఉన్నాయి. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్లో ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. బట్ అన్ని కంపెనీస్ ఈరోజు సనేజ్ వైపు చూడడానికి ఒక కారణం వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉందో అది మిరాకిల్స్. మార్కెట్లో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మనం చూసాము. 40, 45, 50, 55, 60, మ్యాక్సిమం 65% కూడా పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కంపెనీస్ ఉన్నాయి. బట్ 81% పేఅవుట్ షేర్ అనేది ఏ కంపెనీ చేయలేదు. బట్ ఇప్పుడు 81 కాదు, సనేజ్ కంపెనీ ఏకంగా 91% పేఅవుట్ షేర్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో 91% కంపెనీ ఎలా షేర్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. లేడీస్, ఈరోజు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గత 7 years నుంచి ఉన్నాను. అండ్ సనేజ్ కంపెనీని గత 1.5 year క్రితం దీని యొక్క ఆపర్చునిటీగా, దీని యొక్క పార్ట్ టైం కెరియర్గా కాకుండా ఫుల్ టైం కెరియర్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఒక 1.5 year జర్నీలో ఇప్పటి వరకు 2 ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేశాను సనేజ్ తరఫున. హైయెస్ట్ ఇన్కమ్ 1,86,000 తీసుకోవడం జరిగింది. అండ్ ఆన్ అండ్ యావరేజ్ పేఅవుట్ 140, 150 అలా వస్తుంది. ఈరోజు ఎందుకు ఇంత తక్కువ టైంలో ఎక్కువ మంది సనేజ్ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు, లేదా ఆల్ లీడర్స్ ఎందుకు ఈరోజు సనేజ్ బిజినెస్ని మాత్రమే ఎంచుకుంటున్నారు అనే దాని మీద డిస్కస్ చేద్దాం. లేడీస్, ఈరోజు ఏదైతే కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం, కంపెనీ నేమ్ వచ్చేసి సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఈ సనేజ్ అనే కంపెనీలో కేవలం ప్లాన్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం మనం. సనేజ్లో మీరు ఒకవేళ బాగా గమనిస్తే ఇక్కడ పీవీ అంటే పాయింట్ వాల్యూ వచ్చేసి ఇంచుమించు 2 రూపీస్కి ఒక పాయింట్ వస్తుంది, 2 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. మార్కెట్లో మీరు చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చూసి ఉంటారు. 100 రూపాయలకి పీవీ, 80 రూపాయలకి పీవీ, 70 రూపాయలకి, 60 రూపాయలకి, 50 రూపాయలు, 30 రూపాయలకి పీవీ చూసి ఉంటారు. బట్ సనేజ్లో 2 రూపాయలకి ఒక పీవీ రావడం జరుగుతూ ఉంది. సో 2 రూపాయల పీవీ అనేది అప్రాక్సిమేట్లీ అనమాట, రైట్? నెక్స్ట్, ఈరోజు మీరు సనేజ్లో చూసినట్లయితే 11 రకాల ఇన్కమ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సనేజ్ బిజినెస్ని యాజ్ ఎ కెరియర్గా తీసుకొని వర్క్ చేస్తున్నారో అలాంటి ప్రతి వ్యక్తికి 11 రకాల ఇన్కమ్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి ఇన్కమ్ మనం చూసినట్లయితే, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఆర్పి అంటే రీటైల్ ప్రాఫిట్ అని పిలుస్తాం. ఎంత ఇస్తున్నారు? 10 to 30% రీటైల్ ప్రాఫిట్ ఇస్తుంది. రీటైల్ ప్రాఫిట్ అంటే మీకు తెలుసు కదా, మార్జిన్స్ అంటాం. డిపి ప్రైస్కి ఎంఆర్పి ప్రైస్కి గ్యాప్ అనమాట. సో 10 to 30% రీటైల్ ప్రాఫిట్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్కమ్ మనం చూస్తే డిఎస్బి అంటే డైరెక్ట్ సెల్స్ బోనస్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాము. ఇది మనకి ఎంత ఇస్తున్నారు? 7% ఇస్తున్నారు. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక 1 month బిఫోర్ వరకు మనం చూసినట్లయితే సనేజ్ కంపెనీ 81% పేఅవుట్ షేర్ చేసేది. అప్పుడు డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది జస్ట్ 2% మాత్రమే ఉండింది. బట్ ఈరోజు ఆఫ్టర్ 91% అయిపోయిన తర్వాత 2% కాదండి, డైరెక్ట్ సేల్స్ బోనస్ 7% అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, జీబీ అంటే గ్రోత్ బోనస్ అని మనం పిలుస్తాం. చాలామంది దీన్ని క్యాష్ బ్యాక్ అని కూడా పిలుస్తారు. సో గ్రోత్ బోనస్ ఎంత ఉంది? 4 to 12% మనకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3% ఇవ్వటం జరుగుతుంది. 81% ఉన్నప్పుడు 2% ఇచ్చేవారు, ఇప్పుడు 3% ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఇది మనకి 19% ఇవ్వటం జరుగుతుంది. ఫ్రంట్ లైన్ బోనస్ 10% ఇవ్వటం జరుగుతుంది. లీడర్స్, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో కొన్ని కంపెనీలో బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ అప్లైన్ మరియు డౌన్లైన్ వేరే లెవెల్లో ఉంటే మంచిదే. కానీ డౌన్లైన్ ఒకవేళ అప్లైన్కి ఈక్వల్ లెవెల్లో వచ్చేస్తే, లేదా డౌన్లైన్ ఒకవేళ అప్లైన్ కంటే మించిపోతే, అప్లైన్ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తే, ఎక్కువ లెవెల్స్లో ఉంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇవ్వటం లేదు, ఇన్కమ్ అనేది ఆగిపోతూ ఉన్నాయి. అందువల్ల డైరెక్ట్ సెల్లింగ్లో అప్లైన్ మరియు డౌన్లైన్కి మధ్యలో చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అన్ని గొడవని ఫినిష్ చేసి ఒకే ఇన్కమ్ మనకి ఫ్రంట్ లైన్ బోనస్ 10% ఇవ్వటం జరిగింది. ఫ్రంట్ లైన్ బోనస్ ఏంటా? మీకు కింద ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు వెళ్తే ఫ్రంట్ లైన్ బోనస్ అనేది సనేజ్ కంపెనీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్కమ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్కమ్ అని చెప్పాలి. ఈ యొక్క ఇన్కమ్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో జరిగే 90% గొడవ ఫినిష్. ఆ వీడియోని కూడా మీరు చూడాలి అనుకుంటే పైన ఐ బటన్ లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్?
మనం మిగతాది చూద్దాం. తర్వాత మనం చూస్తే LDB లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ ఎంత ఇస్తున్నారు? 27%. లీడర్స్ బయట మార్కెట్లో చాలా కంపెనీ చూశాను, 18%, 20%, 22% లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్ ఇస్తుంటే సనిజ్ కంపెనీ ఏకంగా 27% ఇస్తున్నారు. 81% ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? 23% ఇచ్చారు. ఇప్పుడు మనకి 27 ఇవ్వటం జరుగుతుంది. వై? బికాస్ 91% పేఅవుట్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూస్తే TB అంటే ట్రావెల్ బోనస్ 3% వస్తుంది, కార్ బోనస్ 4% వస్తుంది, హౌస్ బోనస్ 4% వస్తుంది, అండ్ మనకి రాయలిటీ బోనస్ అంటాం, ఇది రాయల్ పీపుల్కి వస్తాయి, రైట్? రాయలిటీ బోనస్ కూడా మనకి 2% ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒకవేళ మీరు మొత్తం క్యాల్కులేట్ చేసినట్లయితే రీటైల్ ప్రాఫిట్ ఒక్కటే తప్ప మిగతా అన్ని మీరు ఒకవేళ క్యాల్కులేట్ చేస్తే 91% PV షేరింగ్ సిస్టమ్. మార్కెట్లో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటాయి, ఒక్కసారి రీసెర్చ్ చేసుకోండి, ఎక్కడ కూడా మీకు 91% అనేది ఉండదు. ప్రతి చోట 40, 45, 50, 55 ఉంటుంది. బట్ ఫస్ట్ టైం మన ఇండియాలో ఇండియాలో కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో 91% పేఅవుట్ ఇచ్చే ఒకే ఒక కంపెనీ, అది సనెజ్. ఇక్కడ నేను కొన్ని పాయింట్ రాశానండి. పాయింట్ వచ్చేసి ఏంటంటే మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు, బైనరీనో, జనరేషనో, రకరకాలు ఉంటాయి కదా. బట్ మీరు ఏ ప్లాన్ చూసినా 3 టైప్ ఆఫ్ ప్లానే ఉంటుంది మార్కెట్లో. మొదటి ప్లాన్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ బేస్ ప్లాన్ అని పిలుస్తాం. కస్టమర్ బేస్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో కంపెనీకి కాదు, లీడర్స్కి కూడా కాదు, బట్ కస్టమర్స్కి అయితే బెనిఫిట్ పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ కంపెనీకి మరియు లీడర్కి పెద్ద బెనిఫిట్స్ ఉండవు. 2 రకాల ప్లాన్ ఉంటే కంపెనీ బేస్డ్ ప్లాన్ ఉంటాయి. ఇక్కడ కంపెనీకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది, బట్ కస్టమర్స్కి మరియు లీడర్స్కి పెద్ద ఇన్కమ్ అనేది ఉండదు. అండ్ 3వ నెంబర్ ప్లాన్ మీరు చూసినట్లయితే లీడర్ బేస్ ప్లాన్. లీడర్ బేస్ ప్లాన్లో లీడర్కి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కంపెనీ మరియు కస్టమర్కి అతిపెద్ద బెనిఫిట్స్ అయితే ఉండవు. మీకేమనిపిస్తుంది? మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ ప్లాన్ని ఎంచుకుంటే మనం గ్రో అవుతాం? మీరు కూడా ఒక లీడరే కదా, నేను కూడా ఒక లీడరే కదా. సో మనం ఏ టైప్ ఆఫ్ ప్లాన్ని ఎంచుకుంటే మనం ఎక్కువ గ్రో అవుతాం చెప్పండి? ఎస్, లీడర్ బేస్ ప్లాన్. ఎందుకు లీడర్ బేస్ ప్లాన్? మీటింగ్ పెట్టేవారు ఎవరు? లీడర్. ట్రైనింగ్ చేసేవారు ఎవరు? లీడర్. కస్టమర్ని తెచ్చేవారు ఎవరు? లీడర్. కంపెనీని నడిపించేవారు ఎవరు? లీడర్. సో ఇక్కడ లీడర్కి ఇన్కమ్ ఉంటేనే ఒక కంపెనీ నిలబడగలదు. ఎస్ ఆర్ నో? సో ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నది ఏంటంటే మేము సనిజ్ కంపెనీలో ఉన్నాం అండ్ ఇట్స్ ఎ లీడర్ బేస్ ప్లాన్. సో కాబట్టి మీరు ఒకవేళ లీడర్ అయినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా సనిజ్ ప్లాన్ని బాగా స్టడీ చేయాలి. నాకు తెలుసు మీకు చాలా డౌట్స్లో వస్తున్నాయి, కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది, ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు. మళ్ళీ మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, బట్ ఇంకా మెయిన్ పాయింట్ మిగిలింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఓకేనా? లెవెల్ వైజ్గా అంటే ప్రమోషన్స్ ఉంటాయి. ఈ ప్రమోషన్స్కి తగ్గట్టుగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంటాయి. ఫస్ట్ ప్రమోషన్ మనం చూస్తే సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తారు. సిల్వర్ డైరెక్టర్ అనేది మన సనిజ్ బిజినెస్లో మొదటి లెవెల్. బట్ మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన వెంటనే 91% పేఅవుట్ సిస్టంలో మీరు 22% పేఅవుట్ షేరింగ్కి ఎలిజిబుల్ అయిపోతున్నారు. 22% ఫస్ట్ లెవెల్లోనే, రైట్? మనకి ఏమేమి వస్తుంది అప్పుడు? డైరెక్ట్ సేల్స్ బోనస్ 7% వస్తుంది, గ్రోత్ బోనస్ 12% వస్తుంది, అండ్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ మనకి 3% వస్తుంది. ఈ మూడుని మనం కలిపితే 22% ఇన్కమ్కి యు ఆర్ ఎలిజిబుల్. ఫస్ట్ లెవెల్లోనే 22% కొట్టేయచ్చు. అదేవిధంగా సెకండ్ స్టేజ్ని మీరు చూడండి, పర్ల్ డైరెక్టర్. అంటే మీ కింద ఒక వ్యక్తి సిల్వర్ అయినప్పుడు రెండవ ప్రమోషన్, దీన్ని మనం ఏమంటున్నామో పర్ల్ డైరెక్టర్ అని పిలుస్తాము. ఇక్కడ 75% పేఅవుట్ షేరింగ్ ఉంది. జస్ట్ ఆలోచించండి, మిరక్కల్స్ కదా. ఒకటే లెవెల్ మనం దాటితే రెండో లెవెల్లోనే మనం 75% ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇది జోక్ కాదండి. బయట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా కంపెనీలో 4, 6, 8, 10, 12 లెగ్లు మెయింటైన్ చేసిన తర్వాత కూడా ఇంత పర్సెంట్ ఇన్కమ్ రాదు. 40, 45, 50, 55, 60, 65 హైయెస్ట్, అంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ రెండవ లెవెల్లోనే మీరు ఏం కొట్టేయచ్చు? 75% ఇన్కమ్ని మీరు టచ్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ 91. ఇది కదా ప్లాన్ అంటే, ఇది కదా లీడర్ బేస్ ప్లాన్ అంటే. సో అందువల్ల రైట్ ప్లాన్ని మనం ఎంచుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రైట్ ప్లాన్ కాదు, రైట్ కంపెనీ కూడా అయి ఉండాలి. సనేజ్ కంపెనీ రైటా కాదా అనే దానికి నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని వీడియో లింక్ ఇస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియోస్లో మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది సనేజ్ కంపెనీ ఎంత స్టాండర్డ్ కంపెనీ అనేది మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ప్రోడక్ట్ విషయంలో అయితేనేమి, ప్లాన్ విషయంలో అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ ఎవ్రీథింగ్ మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లింక్లో వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూసేయండి. నెక్స్ట్, మీరు ఎమరల్డ్ డైరెక్టర్ అయినప్పుడు, అంటే మీకు 3వ ప్రమోషన్, అంటే మీ కింద ఇద్దరు వ్యక్తి సిల్వర్లో ఉన్నప్పుడు అప్పుడు కంపెనీ ఎంత పంచుతుంది? 78%.
నాకు తెలిసిన చాలామంది లీడర్స్ ఉన్నారు. బైనరీ సిస్టంలో, మ్యాట్రిక్స్ సిస్టంలో 2-3 లెగ్లో మ్యాచింగ్ చేయలేక క్యాపింగ్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో ఈరోజు సనేజ్ బిజినెస్లో జస్ట్ 2 స్టాండర్డ్ లెగ్ ఉండి సైడ్ బిజినెస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే ఎటువంటి మ్యాచింగ్ లేకుండా, క్యాపింగ్ లేకుండా 78% ఇన్కమ్ని మీరు కొట్టచ్చు. రైట్. నెక్స్ట్ ప్రమోషన్ గురించి మనం చూస్తే గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అంటే మీ కింద 3 వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. అంటే ఇది మనకి 4వ ప్రమోషన్, 3 నెంబర్ ప్రమోషన్స్ అనుకోండి. అండ్ 4 నెంబర్ ప్రమోషన్స్ అనుకోండి. ఇక్కడ మనకి 82% ఇన్కమ్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అండ్ సనేజ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ మీరు 6, 8, 10, 12 లెగ్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కంపెనీలో అన్ని ఇన్కమ్కి ఎలిజిబిలిటీ రావాలి అంటే ప్లాటినం డైరెక్టర్ కంప్లీట్ చేసుకోండి. జస్ట్ 4 లెగ్ ఉంటే చాలు. 4 లెగ్లో కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇన్కమ్ని మీరు హ్యాపీగా పొందొచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు ప్లాటినం డైరెక్టర్ కొడతారో 86% ఇన్కమ్కి మీకు ఎలిజిబిలిటీ వచ్చేస్తాయి. ఇది కదా ప్లాన్ అంటే. ఎందుకు ఈరోజు సనేజ్ ఏపీ తెలంగాణలో ఫాస్ట్గా గ్రో అవుతుంది అర్థమవుతుందా? ఎందుకు లీడర్స్ అందరూ సనేజ్ కంపెనీని ఎంచుకుంటున్నారు మీకు అర్థమవుతుందా? మా అప్లయన్స్ ఏమంటారు అంటే, మా సీనియర్స్ ఏమంటారు అంటే, లీడర్స్ మార్పు కంటే ముందే మారుతారు. మీరు లీడర్స్ అని నేను అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి, నాకు కూడా అర్థమవుతుంది. రైట్. సో ఈ విధంగా బిజినెస్ ప్లాన్ అనేది వర్కౌట్ చేస్తుంది. లీడర్స్ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, రైట్ టైంలో రైట్ కంపెనీని మనం పట్టుకోగలిగితేనే డైరెక్ట్ సెల్లింగ్లో బిగ్ లెవెల్కి ఎదగగలుగుతాం. లేదా మీరు కూడా ఒక చిన్న నెట్వర్కర్లుగా ఉండిపోతారు. సో కెరియర్ కావాలి అంటే రైట్ టైంలో రైట్ కంపెనీని ఎంచుకుంటేనే అప్పుడు అవుతుంది. నాకు తెలిసి చాలా డౌట్ ఉన్నాయి, చాలా క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేశారో డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. లేదా కింద కనిపిస్తున్న ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మిగతా ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఒకటే అంట, తెలుసుకోవడంలో తప్పు లేదుగా. మీరు ఏదైతే కంపెనీలో ఉన్నారో బాగుంది, ప్రోడక్ట్ ఏదైతే ఉంది బాగుంది, ఇన్కమ్ వస్తుందా రావట్లేదా అది తర్వాత విషయం. తెలుసుకోవడంలో అయితే తప్పు లేదు కదా. సో ఒకసారి తెలుసుకోవడం కోసం నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇదే ఛానల్లో సనేజ్ కంపెనీకి రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. అండ్ పూర్తి సపోర్ట్ సర్వీస్ కోసం మీరు మాతో స్టార్ట్ అయినట్లయితే ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వచ్చి మిమ్మల్ని సపోర్ట్ సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ విఘ్నేశ్వన్. ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ డైల్ చేసి కాల్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.